చెప్తాడు. ఇప్పుడు మీ అత్తమ్మతో మీరు మాట్లాడారు గదా! చనిపోయిన తర్వాత. ఆమె ఎంత ధైర్యంగా ఉన్నదా? కొడుకు గురించి ఆలోచించి ఏమంటున్నది? ఆలోచిస్తుంది. ఏమంటుంది? ఇప్పుడు ఒక్క కొడుకు ఉండిండుగా, ఇప్పుడు దేశంకి ప్రజల గురించి పోయిండు హ్మ్. యుద్ధం చేసేటానికి. ఆ! గానీ ఇప్పుడు ఒక్కళ్ళకి కాదు, నాకు కాదు, నా తండ్రికి కాదు, నా తల్లికి కాదు, హ్మ్. మా కుటుంబంకి కాదు అని ఆలోచించింది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఒక్కడే కొడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎట్ట చేత్తరో కాబట్టి అంటుంది అది హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కాయన మిగిలిండా? హిడ్మా అన్న ఒక్కయినే మిగిలిండా? మిగిలిండు. అన్న మిగిలిండా? అన్నయ్య ఉన్నాడు. హ్మ్. అన్నయ్య ఉన్నాడు అదే ఆహ్, అంటున్నా. అన్నయ్య ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఎట్లా చనిపోయారు? హిడ్మా అన్న అన్న ఆహ్, వాళ్ళు. తమ్ముళ్ళా? ఆ! తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళు మొత్తం జబ్బులతోటే చచ్చిపోయారు. ఓహ్! ఓకే. ఆ! ఆయన ఇద్దరల్లా పెళ్ళయినారు. ఆ! కానీ పిల్లలుండరు. ఆ! చిన్న చిన్న తమ్ముడికి ఆ! ఒక ఇద్దరు కొడుకున్లు. హ్మ్. అహా! ముగ్గురు. కొడుకున్లే ముగ్గురు. ఓకే. ఒక ముందు చచ్చిపోయాడు గదా! ఆ! తమ్ముడు. హ్మ్. ఆయనకి ఒక్కటే బిడ్డ. ఒక బిడ్డ. ఒక్క బిడ్డ. మరి వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారిప్పుడు? వాళ్ళు చిన్న తమ్ముళ్ళు, కొడుకున్లు, పెండ్లాలు ఇక్కడే ఉన్నారు. ఆ! భార్యలు. ఓకే. ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉంటున్నారు. హ్మ్. మీరు రోజు ఏం పని జేస్తారు? అంటే వ్యవసాయం ఉందా? మాకు ఏం వ్యవసాయమే. ఏం పండిస్తారు? మేము వడ్లే పండిస్తాం. హ్మ్. దాని తర్వాత కోసర అలకటోళ్ళు గాని కోసర అలకట్లేదిప్పుడు. ఆ! ఇగ దాని తర్వాత ఏం లేదు. వడ్లే పండిస్తాం. హ్మ్. ఇప్పుడు కోతుంది. హ్మ్. దాని తర్వాత మిరప కూలి ఆ! ఏదైనా ఒక కూలి పోతాం. హ్మ్. దాని తర్వాత ఇప్ప పువ్వు వస్తే ఇప్ప పువ్వు ఏరుతాం. ఆ! దాని తర్వాత ఆకు కోస్తే ఆకు కోసేస్తాం.